అలేఖ్యని అయితే హాస్పిటల్కి తీసుకుని వచ్చి జాయిన్ చేస్తారు. ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య, ఆనంది వాళ్ళిద్దరూ కూడా అలేఖ్యకి ఎలా ఉందో ఏంటో అని చెప్పి వాళ్ళైతే శోభనం ఆపి మరీ అక్కడికి వస్తారు. ఇక ఆదిత్య, ఆనంది వాళ్ళిద్దరూ కూడా పద్మమ్మ సింహాద్రి దగ్గరకు వచ్చి ఎలా ఉంది దివ్య, ఇప్పుడు ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న సింహాద్రి అయితే ఏంటి బాబు మీరొచ్చారేంటి, అసలు శోభనం జరపకుండా ఇలా వచ్చేసారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఇక చాలు మామయ్య, దివ్య ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎలా ఉంది దివ్యకి అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న సింహాద్రి అయితే లోపలికి తీసుకువెళ్లారు బాబు, డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఆదిత్య అయితే బయట మిర్రర్లో నుంచి అయితే ఆ దివ్యని చూడడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్సులు దివ్యని క్లీన్ చేస్తూ ఉంటారు. అలా క్లీన్ చేస్తూ ఉండగా అక్కడ ఉన్న ఆదిత్య అయితే చూస్తూ ఉంటాడు. ఇక నర్సులు క్లీన్ చేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక అక్కడ ఉన్న దివ్యని చూసి ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక దివ్య రూపంలో ఉన్న అలేఖ్యను చూసి షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఏంటి దివ్య అంటే నా అలేఖ్యనా అని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక అలేఖ్య అయితే అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. అది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయ్యి తనైతే మైండ్ బ్లాక్ అయ్యి తన అక్కడే అలా ఉండిపోతాడు. ఇక అది చూసి అక్కడ ఉన్న ఆనంది అయితే ఏమైంది, దివ్యని చూసి ఇంత బాధపడుతున్నారేంటి అని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఇక ఆదిత్య అలేఖ్యని చూసి ఏం చేయనున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.